వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లిలో భక్తులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం సరస్వతి అంతపుక్షరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలకు ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కాళేశ్వరం ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, R&B, పంచాయతీ, విద్యుత్, ఇరిగేషన్, మిషన్, భగీరథ తదితర శాఖల అధికారులతో సమన్వయ చర్యలు పరిగణించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. భక్తుల తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ భద్రత, తాత్కాలిక సౌకర్యాలు, వసతి, వైద్య సదుపాయాలు, శాశ్వత హెలీప్యాడ్, మరుగుదొడ్లు, షెడ్ నిర్మాణం తదితర చర్యలు పూర్తిగా చూడాలని సూచించారు. అంతేకాక కళ్యాణ కట్టభవనం, విగ్రహ కప్పు, ప్లాట్ఫామ్ పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. స్టెప్స్ మొత్తం అంటే మధ్యాహ్నం మా డిజైన్ ప్రకారం మిడిల్లోనే ఉన్నాయి సార్. ఈవో గారు మేము ఇన్స్పెక్షన్ చేసి తర్వాత ఇది టోటల్ గా పెట్టేద్దామని చెప్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ సెపరేట్, ఎప్పుడైతే క్రౌడ్ లేదు నో ప్రాబ్లం. ఒకవేళ ఫెస్టివల్ ఉంటే ఆ టైంలో ప్రాబ్లం ఉంటుంది. పార్కింగ్ చేస్తున్నారు. భగీరథ మీ బ్యాచ్ ఎడ్జ్ పాయింట్ లో కలుపుతారు సార్. ఇది మన ఎంట్రీలో ఉంది. స్టెప్స్ మొత్తం అంటే మధ్యాహ్నం మా డిజైన్ ప్రకారం మిడిల్లోనే ఉన్నాయి సార్. ఈవో గారు మేము ఇన్స్పెక్షన్ చేసి తర్వాత ఇది టోటల్ గా పెట్టేద్దామని చెప్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ సెపరేట్, ఎప్పుడైతే క్రౌడ్ లేదు నో ప్రాబ్లం. ఒకవేళ ఫెస్టివల్ భీమిలిలో లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణలో 31 రోజున భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో రోణంకి నాగేశ్వరరావు, పద్మావతి దంపతుల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. పంచాయతీ మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అయ్యప్ప, భవానీ మాత, శివభక్తులు, ఇతర ఆధ్యాత్మిక దీక్షాపరులు పెద్ద సంఖ్యలో చేరి స్వామి ప్రసాదం స్వీకరించారు. అయ్యప్ప స్వామివారి మెండైన ఆశీర్వాదాలు ఉండాలని పీఠాధిపతి స్వామివారిని కోరారు. ఈరోజు మనకి అన్న సమారాధన దాతగా శ్రీ మధురవాడ వాస్తవ్యులు మాస్టర్ గారు శ్రీ రోణంకి రవినాగేశ్వరం, పద్మావతి దంపతుల ఆర్థిక సాయంతో ఇవాళ మనకి భిక్ష ఏర్పాటు చేయబడింది. వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల అయ్యప్ప ఆశీస్సులు ఉన్నారని కోరుకుందాం. అలాగే మన యొక్క ఆశీస్సులు కూడా అసలు ఆ స్వామిపై ఉన్నారని కోరుకుంటూ స్వామి కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కొత్త కార్యాలయం ప్రారంభించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా దర్బారు కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలోని 6 మండలాల ప్రజలు తమ సమస్యలను పీజీఆర్ఎస్ కార్యాలయంలో అర్జీల రూపంలో సమర్పించి వెంటనే పరిష్కారం పొందగలరని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం తరఫున ఇచ్చి మీ బాధను మాకు పరిష్కారం, అది కాగితం నీట్గా రాసుకొని రావాలా, బాగా అర్థం కావాలా. కాగితం కూడా అర్థమయ్యే దానికి ఒక చదువుకునే వాళ్ళ దగ్గర
నా బాధ ఇదంటే వాళ్ళు రాసిస్తారు. తెల్ల పేపర్లో 4 పేపర్లు పెట్టుకొని ఒకటి మీ దగ్గర స్టాక్ పెట్టుకొని పోయినా కూడా మళ్ళీ ఇచ్చేదానికి పలానా డేట్ వేసి పలానా టైం పెట్టి మీ ఫోన్ నెంబర్ రాస్తే మళ్ళీ మీకు రిప్లై కూడా వస్తుంది. అది రాయకపోతే ఎవరికైనా ఇవ్వాలి మేము, మళ్ళీ రిప్లై ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ పని చేసి మీకు రిప్లై ఇవ్వాలి. పత్రికలు కూడా పగడబందిగా పనిచేసి వాళ్ళ యొక్క సమస్యలు కూడా దీంట్లో చెప్పచ్చు. బయట సమస్యలు కూడా బయట ఇట్లా జరుగుతున్నాయని సుమోటో కింద కూడా మేము తీసుకోవాలి. సుమోటో అంటే మీరు చెప్పనేటివి కూడా మేము ఏం చేస్తే బాగుంటుంది అనేది సుమోటో. అది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అవుతుంది. ఒకసారి డాక్టర్లు స్ట్రైక్ చేస్తారు, ప్రభుత్వం సరిగా స్పందించదు. అప్పుడు పేద ప్రజలు ఇబ్బంది పడతారని కోర్టే సుమోటోగా తీసుకుంటుంది. అది అంటే సొంతంగా మోటివేట్ చేసి పరిష్కారం చెప్పేది సుమోటో. మేము సుమోటోగా కూడా కొన్ని తీసుకుంటాం. మీరు చెప్పేటే కాకుండా మీరు కూడా నలుగురికి సాయం చేసేటి ఆలోచించండి. ఊరి సమస్య ఆలోచించండి ఫస్ట్, తర్వాత వ్యక్తిగత సమస్య ఆలోచించండి. ఈ రెండింటికి తగ్గట్టుగా ఉంటే మన తాలూకా, నా యొక్క ఉద్దేశం, మన ఆంధ్రప్రదేశ్ 175, పాత తెలంగాణ 119, 2 కలిపితే 294. ఈ దేశంలో 4123 చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో 445 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేయగా ప్రతి మహిళామణికి స్వంత ఇల్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో 2.5 లక్షల నగదు జమ చేస్తుండగా మొత్తం సుమారు 12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు కట్టుకోకుండా చేతులెత్తండి. ఇల్లు కట్టుకోకుండా ఉన్నవాళ్ళు, వద్దరిపోయే వాళ్ళు అవ్వాలి, వాళ్ళు పక్కా ఇంట్లో ఉండాలి, బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మన బాబు గారు మనందరి కోసం ఇవాళ 445 ఇళ్ళు మనం మంజూరు చేసాం ఈ సంవత్సరానికి. అదే మేము పోయిన సంవత్సరం, అంటే మనం వచ్చి సంవత్సరం అయింది అప్పుడే, పోయిన సంవత్సరం మనం 843 ఇళ్ళు ఇచ్చాం నగిరిలో. అంటే దరిదాపుల్లో 1000 ఇళ్ళు ఇచ్చాం. మళ్ళా ఇప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 445 ఇళ్ళు ఇచ్చాం. అన్ని కూడా ఆడపడుతున్న పేర్ల మీదే. వాళ్ళు బాగుంటే అన్ని ఇళ్ళు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, ఆడున్న పోషణ చూసేదంతా వాళ్ళే, ఇంట్లో మంచి అట్లా చూసేది వాళ్ళే అని చెప్పేసి మనం ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఆ ఇంటి ఆడపడిచే పేరు మీదే మనం ఇస్తాము. అది పెన్షన్ కానీ లేకపోతే ఏదన్నా కూడా. ఇప్పుడు తల్లికి వందనం అంటే నాయన కూడా ఇవ్వచ్చు, తల్లికి వందనం, తండ్రికి వందనం ఉంటుంది, కానీ తండ్రికి వందనం అంటలే, తల్లికి వందనం అంటున్నాం. అవునే కదా? తండ్రికి వందనం అంటున్నాం, తల్లికే వందనం అంటున్నాం. తల్లి పేరుతోనే మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. అలాగే రేషన్ కార్డు కూడా ఇంతకుముందు మగాళ్ళ పేరు మీద ఇచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా నాయన పేరు మీద కార్డు ఉండేది, మా నాయన పేరు మీద కార్డు ఉండేది. అప్పుడు ఐడి కార్డు కాదు అంటే కూడా మనకి రేషన్ కార్డు. ఇప్పుడు బాపట్ల జిల్లా వ్యవసాయ కళాశాలల్లోని విద్యార్థులు కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ అన్నారు. ఏసీ కాలేజీ ఆడిటోరియంలో అగ్రికల్చర్ బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన వ్యవసాయ కళాశాలలో ఇది ఒకటన్నారు. మరింత దేశ సేవ కోసం అంకిత భావంతో పనిచేయబోతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రసూన, రచ్చర్లు తదితరులు పాల్గొన్నారు. Growth and development was seen, he being himself a doctor. So I hope you are getting adjusted to the new environment of coastal Andhra Pradesh, but the considerable number of people who have come from different parts of the country. I would like to thank the management of Agriculture College, Associate Dean Dr. Prasuna Garu, all the faculty members, officers, and especially the students of this college who thought that I will be an appropriate speaker for your ongoing induction program. First of all, I am very happy to be in this campus.
This campus dates before independence. One of the oldest agriculture colleges of India. I can proudly say that so and so kind of institution is there in our district. And a lot of dedication to the service of the country is what you are entering into. I was also told there are many IAS officers who got educated here. And almost all of them, I know them personally and I have worked with them closely. So today, I'm just going to speak for 15 minutes. బాపట్ల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడపరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ వాహనదారులకు సూచించారు. పిట్టాలవానిపాలెం మండలం చందోలు హైవేపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చందోలు హైవేపై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదని సూచించారు. సీటు బెల్ట్ ధరించకుండా 4 చక్రాల వాహనం నడపరాదన్నారు. ఈ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ప్రాణం చాలా విలువైనది, వెలగట్లేనిది. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలను. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు, ఇన్సూరెన్సు అన్నీ తీసుకొని ప్రయాణం చేయాలి. అతివేగం చాలా ప్రమాదకరమైనది. అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల లేదా అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేయవలను. ముఖ్యంగా మైనర్ బాలికలకి వాహనాలు ఇవ్వటం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎవరైతే వాహనదారు ఉన్నారో వాళ్ళు కూడా కేసులో ముద్దాయిలు అవుతారు. బాపట్ల జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ షారోన్ రాణి సూచించారు. ఆయుర్వేద వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేసుకోవచ్చన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటామని, అవసరమైన రోగులు వైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చందోలు డాక్టర్ని. మరి రీసెంట్గా అంటే పోయిన నెలలో మనకి చాలా మందులు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. కమిషనర్ గారు పంపించారండి. మరి ఈ మధ్య మనం 2-3 రోజుల క్రితం తుఫాన్తో ఇబ్బంది పడ్డాము. 2 రోజులు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ క్లైమాటిక్ కండిషన్స్ అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసుకుంటే మరి అటు స్కిన్ డిసీజెస్ కానీ, అటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు, దగ్గు, ఆయాసాలు ఎక్కువడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మరి తర్వాత మనకి వచ్చిన మందులు మనం చూసుకుంటే మరి చర్మ రోగాలకు కానీ, దీర్ఘకాలికమైన అంటే ఆర్థరైటిస్ మనకు చాలామంది వింటూ ఉంటాం కదా. మరి ఆయుర్వేదంలో కీళ్ళవాతానికి కానీ, కీళ్ళ నొప్పులు కానీ మంచి మందులు ఉంటాయని, అంటే మాకు కడుపులోకి మింగే మందులతో పాటు మరి పైన రాసుకునే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయండి. సో మరి అవన్నీ మీరు ఉపయోగించుకోండి. తర్వాత మరి షుగర్కి కూడా మంచి మందులు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా వాటితో పాటు వేసుకుంటే మరి షుగర్ వల్ల వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్కి కానీ ఇట్లా నరాలకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ రాకుండా ఆగుతాయి అన్నట్టు. సో మరి మన దగ్గర ఎక్కువ మందులు అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ మా వైద్య సేవలు వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.
కన్న కూతురు ప్రేమ వ్యవహారం తెలియడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాద్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం హస్మసానిపల్లి గ్రామంలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం హస్మసానిపల్లి గ్రామానికి చెందిన కౌళ్ల ఎల్లయ్య అరుణ దంపతులకు 2 కుమారులు, కూతురు గౌతమి ఉన్నారు. అయితే గౌతమి నవాబుపేట మండల కేంద్రంలో కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డే చందు అనే యువకుడితో కనిపించింది. తాను చందును ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఆమెకు నచ్చజెప్పి తన వెంట ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్ద తండ్రికి గౌతమి ప్రేమ వ్యవహారం తెలిసి మనస్తాపానికి గురయ్యాడు. పొలం వద్ద వెళ్లి వస్తానని చెప్పిన ఎల్లయ్య పొలంలో చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మేమేం లొల్లి పెట్టుకోలేదు. ఇంట్లో కూడా బయటకు పోయేస్తా అని చెప్పిండు. తింటా అన్నాడు, అన్నం తింటా అన్నాడు, తినలేదు. ఇంకా ఆయన మాదిగా ఆయన చచ్చిపోయిండు. ఒక ఆయనకు కట్నం చదివిస్తా, అదే బొగుడిస్తా అని చెప్పి 100 రూపాయలు చదివిస్తా అని చెప్పి నా తానికేం తీసుకున్నాడు. ఇంట్లోకి రాకుండా సట్క బాయికి పోయిండు, ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు. ఎవరు చెప్పారమ్మా ఆయన చచ్చిపోయిందని? ఆయన చచ్చిపోయిందని మా పొద్దుగా ఇస్తా అని చెప్పిండు. తింటా అన్నాడు, అన్నం తింటా అన్నాడు, తినలేదు. ఇంకా ఆయన మాదిగా ఆయన చచ్చిపోయిండు. ఒక ఆయనకు కట్నం చదివిస్తా, అదే బొగుడిస్తా అని చెప్పి 100 రూపాయలు చదివిస్తా అని చెప్పి నా తానికేం తీసుకున్నాడు. ఇంట్లోకి రాకుండా సట్క బాయికి పోయిండు, ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు. ఎవరు చెప్పారమ్మా ఆయన చచ్చిపోయిందని? ఆయన చచ్చిపోయిందని మా పొద్దుగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటం వలన పత్తి పంట దెబ్బతినిందని, దిగుబడి బాగా తగ్గడం, దానికి తోడు ఉన్న కాస్తైన పత్తిని అమ్ముకుందామంటే సీసీఐ అధికారులు కాళ్లు మొక్కినా కనికరించకుండా చుక్కలు చూపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల్లా అల్లంపూర్ రైతులు 90 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. 3 రోజుల తర్వాత 30 క్వింటాళ్ల పత్తిని తీసుకుని మిగతా పత్తిని తీసుకోవడానికి సీసీఐ అధికారులు నాణ్యత, తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతూ కొనడానికి నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతు సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దళారీ వ్యవస్థను వెంటనే నిర్మూలించాలి. సార్ నమస్తే అండి. లోడ్ కావాలా లేదంటే డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ మీద ఆపేస్తాం. రోడ్ మీద దింపేస్తాం, పోతే పోయింది మా లోడు. పొద్దున ఏమన్నారు, రేపు మేడం అవసరం లేదు, మీ పొద్దున ఇట్లా అన్లోడ్ చేసేస్తాం. इसका जस्ट हो जाता है 94 100 क्विंटल है, उसमें अगर 20 क्विंटल कोड निकल हम कहां से ఈ పిల్లోడే మొత్తం ఈయనదే ఉంటది. ఈయన ఆఫీసర్, ఈయన మెయింటైన్ చేస్తారు మొత్తం ఆడ నిలబడుకున్నంత. ఆదిలాబాద్ జిల్లా కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ నిబంధన కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పత్తి సోయలు కొనుగోలు చేయాలని, రైతులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కొత్త కొత్త ఆంక్షలు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం ఈరోజు రైతులను నిరసనగా ఈరోజు నరేంద్ర మోడీ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకు ఎత్తివేసినావు దాన్ని తిరిగి 11% సుంకాన్ని పెట్టాలని ఈరోజు సంవత్సరం కొత్త అంశాలు ఏంటంటే కపాస్ కిసాన్ యాప్ ఏమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ కొనుగోలు చేయాలని చెప్పి వేలి ముద్రలు కూడా కొత్త తీసుకొచ్చిండ్రు. వేలి ముద్రలు చెప్పి ఏమతో సంబంధం లేకుండా కపాస్ కిసాన్ యాప్ తీసివేయాలని చెప్పి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. బోనాలతో ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడారు కవిత. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్లో కోల్పోయిన భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రైతుల పక్షాన జాగృతి వెంట ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. మాత్రం ఇంకా కూడా కొన్ని విషయాలలో ఆమడ ఎలిమినేడు గ్రామంలో హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది. అభివృద్ధికి మాత్రం ఇంకా కూడా కొన్ని విషయాలలో ఆమడ దూరంలో ఉన్నదని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కావచ్చు, తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు, మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే ఎలిమినేడులో ఏరోస్పేస్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు. ఇవ్వాల్సినటువంటి మరి కాంపెన్సేషన్ ఎవరికి కూడా సరిగ్గా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఎలిమినేడుకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఇంకా కూడా పెండింగ్ ఉండడం, వారికి ఇబ్బంది జరుగుతూ ఉందని తెలిసింది. వారి పక్షాన నిలబడతామని మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం. కంపెనీలు రావాలి, అప్పుడే రైతులు భూములు కోల్పోయిన దానికి న్యాయం జరుగుతుంది. ఒకవేళ కంపెనీలు వచ్చినా కూడా భూమి లేనటువంటి రైతులు ఉన్నా ఈ ఊర్లో పెడతా ఉన్నారు కంపెనీలు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద ఇంకా విస్తారంగా కూడా ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి నుండి పనిచేస్తాం. దీనికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లగ్డారం గ్రామ శివారులో గుర్తు తెలియని టిప్పర్ లారీ ఢీకొని ఒక గేదె మృతి చెందింది. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. లగ్డారం గేటు నుంచి గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్ల పొడవున టిప్పర్ లారీలు నిలిచిపోయాయి. గేదె యజమాని యాదయ్య గ్రామస్తులతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను యాదయ్య అని మా ఊర్లో పశువుల కాపరి. ఆయన యొక్క జీవనాధారం పశువు మాత్రమే. సుమారు ఇప్పుడు 6:06 యాక్సిడెంట్ అయింది, మరి చనిపోయింది. ఇంతవరకు ఏ అధికారులు స్పందించలేరు, ఏ పోలీస్ ఆఫీసర్ రాలేరు, ఏ క్రెషర్ యాజమాన్యం కూడా స్పందించలేదు. కంప్లీట్ చేసారా? కంప్లీట్ ఆల్రెడీ మేము సీసీ ఫుటేజ్ చూసినాము. చూస్తే ఏమైందంటే నంబర్ లేదు. అది ఆర్కేసీపీఎల్ రోడ్ వర్క్ అనే తెలుస్తున్నది. ఇంకా ఎంక్వైరీ దాన్ని చేయాలి పోలీసు వాళ్ళు. ఇంతవరకు కూడా మరి ఇన్ని బండ్లు సమాచారం ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఇవ్వాల్సి అనుకుంటున్నాం. ఎందుకంటే చూసినా కదా నంబర్ ఓకే ఉంది లేదు అనుకుంటే దాన్ని బట్టి ఇద్దాం అనుకున్నాము. ఇప్పుడు నంబర్ కనిపించట్లేదు. ఇప్పుడు పోలీసు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము. ఇంతవరకు క్రెషర్లు కానీ ఎవరు కానీ ఇక్కడ రాలేదు, స్పందించలేరు. మొత్తం మీద యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు సుమారు 2.5 గంటలు అవుతుంది. ఇంతవరకు కూడా స్పందిస్తలేరు. ఇప్పుడు మొన్నదాకా ధర్మాలు చేసారు, అవి ఏమి లేవు. తూతూ మంత్రంగా పైపని చేసారు, అయిపోయింది. మాతో లేక కాదు, అన్ని ఆర్ఎంబీ ప్లాంట్ చేసుకోవడానికి డామర్ ప్లాంట్ ఆర్ఎంబీ ఉన్నాయి, డామర్ ప్లాంట్ ఉన్నాయి, ఆర్ఎంబీ చేయడానికి సీసీ రోడ్ చేసుకోవడానికి అవి ఉన్నాయి, క్రెషర్స్ ఉన్నాయి. ఒక ట్రాక్టర్ గుంత పోస్తే ఒక ట్రాక్టర్ పోస్తే అయిపోయేది. అటువంటి 2 సేవలు గెట్ కాడ అయినాయి. అయినా కూడా ఇట్లాంటి చలనం లేదు. మొత్తం వాళ్ళ వరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. నాయకులు కానీ అధికారులు కానీ స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయగలని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్లో జర్నలిస్టు గిరిప్రసాద్
సంస్మరణ సభ జర్నలిస్టు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు హాజరయ్యారు. ఎమ్మెల్యే సి అంజిరెడ్డి మాట్లాడుతూ గిరిప్రసాద్తో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉన్నదని, తను ఎప్పుడూ ఏ బాధ ఉన్నా తన ముఖంలో కనిపించకుండా చిరునవ్వుతో పలకరించేవాడని, జర్నలిస్టు వృత్తిలో అలాంటి వారు అరుదుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రెడ్డి, తొంట అంజయ్య, టెంపుల్ చైర్మన్ సుధాకర్ యాదవ్, శశిధర్ రెడ్డి, నరసింహారెడ్డి, మేహరాజ్ ఖాన్, సీనియర్ పాత్రికేయులు సుధాకర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జర్నలిస్ట్ మిత్రులందరూ పూలు వేసి అందరూ కూర్చోండి. అందరినీ లైన్తో వేసినాక కూర్చోమని చెప్తున్నారు. ఇవాళ విసుపాటి గిరిప్రసాద్ గారు ఇంత తొందరగా వారి యొక్క సంస్మరణ సభ చేయాల్సి వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు. కాకపోతే మరి ఆయనతో మాకున్న అనుబంధం జనరల్గానే రామచంద్రాపూర్ పటాన్ చెరువుకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరులు చాలా డిఫరెంట్ కంపేర్ టు, ఎందుకంటే నేను జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఒక 10 సంవత్సరాలు మేము పనిచేసినాం కాబట్టి అసలు సిటీ వాతావరణంలో ఉన్న జర్నలిస్ట్కి పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జర్నలిస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సిటీస్ నేను చాలామంది జర్నలిస్ట్ని చూసినా ఎంతైనా జర్నలిస్ట్ విలువలకు అడ్డం పట్టే విధంగా అంత ఇంత మనం కృషి చేస్తున్నారు అంటే అది పటాన్ చెరువు జర్నలిస్ట్ సోదరులు, వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. సానా సతీష్ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు అమినాపేటలో ఉన్నటువంటి శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు నేత్ర సంరక్షణ వైద్య శిబిరాన్ని రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ అన్ని అవయవాల కల్లా కంటి చూపుకు ప్రాధాన్యత ఉందని, విద్యార్థి దశ నుంచే కంటి చూపు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్ఐఏఆర్ సతీష్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. నయనం ప్రధానం అనేది వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని పిల్లలందరికీ ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా కళ్ళు చాలా బాగుండాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అధికమైన ఫోన్లు వాడటము, పోషకాహార లోపం, టీవీ ఎక్కువ చూడడం ప్రాధాన్యం వివరించడం జరిగింది. దీన్ని ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే సానా సతీష్ ఇంత డిఫరెంట్గా ఉంటుందా, సో మొత్తం ప్రపంచాన్ని మనం చూసే విధానమే మారిపోతుంది. ఎప్పుడైతే మనకి ఐలో ఏదైనా సమస్య ఉంది, స్పెక్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఐ పవర్ ఉన్నప్పుడు మీ జీవన విధానంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. అలాంటి ఒక మంచి సమస్యని గుర్తించి ఆ సమస్యని పేద పిల్లలు, చాలా వరకు మన పోలీస్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా పేద వర్గాలకు దెందులూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల, వట్లూరు, దెందులూరు, చాటపర్రు గ్రామాల్లో తెల్లవారుజాము నుండి క్లీన్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గురుకుల పాఠశాలలో 40 బాలికల టాయిలెట్లతో కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుంభారెడ్డి పట్టాభి, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయడం, చెత్తను ఏరివేయడం, మొక్కలు నాటడం, వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి విషయాలు వివరించారు.
24 hours 3 ఫేజ్ ఉండేటట్టుగా ఎక్కడ అబ్స్ట్రక్షన్ రాకుండా ఆడపిల్లలు ఉన్నారు ఈ హాస్టల్లో. ఇదంతా చేయమని మీ ఎస్సీ గారు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నారు. సైంటిఫిక్గా వీళ్ళు చెప్పే మాటలు మాకు ఇది పెదవేగిలో ఉందంట. ఇది స్వచ్ఛతను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. మరి స్వచ్ఛత పెంపొందించడం కోసం, పరిశుభ్రతని పెంపొందించడం కోసం కావాల్సినటువంటి అనేక పరికరాలు కూడా ఇస్తున్నాం. ఇవాళ చింతనేని ప్రభాకర్ గారు మనందరికీ తెలుసు, గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో 25,000 టాయిలెట్లు నిర్మించి ఆ రోజున ఇక్కడ శానిటేషన్ గ్రామాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్యను ఆయన పరిష్కరించారు. ఈ రోజున మరి అదే స్ఫూర్తితో ఆయన మళ్ళీ కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా క్లీన్లెస్ పచ్చదనం పెరగాలి అని చెప్పి ఆయన ఇటువంటి క్యాంపెయిన్ నిర్వహించడం, గౌరవ కలెక్టర్ గారు కూడా దీనిలో స్వయంగా పాల్గొని వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. వీరిరువురిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్లో కూడా టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దానికి అనుగుణంగా మా దగ్గర ఉన్నటువంటి నిధులతో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో అవసరమైన అన్ని టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ಒಬ್ಬರನ್ನ ಕರ್ಕೊಂಬನ್ನಿ.